తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ రాసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, కల్తీ లడ్డుపై ప్రభుత్వానికి సిట్ రాసిన లేఖలో ఏ అంశాలు ప్రస్తావించింది? ఉమా, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ జరిగిందంటూ జరుగుతున్న వాదన ప్రతివాదనలు ఉన్నాయో దీనికి సంబంధించి కొంత స్పష్టత అయితే వచ్చింది. ఏదైతే ప్రభుత్వానికి సిట్ ఈ మేర లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే అటు 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు నెయ్యే లేకుండా కల్తీ పదార్థాలతో లడ్డు తయారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కూడా సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కూడా ఈ అంశాలు ప్రధానంగా ప్రస్తావించింది. అటు ఖచ్చితంగా కల్తీ నెయ్యి అనే కంటే అసలు నెయ్యి లేకుండానే కల్తీ పదార్థాలతో, అలాగే రసాయనాలు వాడిన పదార్థాలతో సృష్టించిన దాన్ని నెయ్యిగా చూపుతూ దానితో లడ్డూలు తయారు చేసే అన్నది సిట్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి కూడా అటు కోర్టుకు నివేదిక కూడా సమర్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా అనుబంధంగా మరో ఒక లేఖ కూడా సిట్ రాసినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఏ కోణాల్లో కల్తీ జరిగింది, ఎట్లా కల్తీ జరిగింది అన్న విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ లేఖలో అంశాలు ప్రస్తావించినట్లుగా సమాచారం. అలాగే దీంతో పాటుగా లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించడంతో పాటు ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా తీసుకునేందుకు దిద్దుబాటు చర్యలు ఏ విధంగా ఉండాలని కూడా పలు సూచనలు ఆ నివేదికలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఖచ్చితంగా ఏదైతే ప్రస్తుతం వైసీపీ నేతలు బయట ఎలాంటి కల్తీ లేదు అని చెప్పి ప్రచారం జరుగుతోందో దానికి పూర్తి భిన్నంగా సిట్ ప్రభుత్వానికి రాసిన లేఖ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ వర్గాలు కూడా మొత్తం ఆ సిట్ నుంచి వచ్చిన లేఖను పూర్తిగా అధ్యయనం చేశాకే వైసీపీ చేస్తున్న ప్రచారానికి కానీ లేకపోతే వారు చేస్తున్న రాజకీయ విమర్శలను కానీ గట్టిగా తిప్పికొట్టాలని చెప్పి ప్రభుత్వ వర్గాలు అనేవి భావిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయాలని నిర్ణయించాయి. అలాగే ప్రస్తుతం జరుగుతుంది ఏదైతే సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ నేతలు ఎక్కడైతే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్తున్న ప్రభుత్వ వర్గాలు దీని మీద కూడా సీరియస్ గా ఉండాలని చెప్పి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఈ తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టడంతో పాటు అలా ప్రచారాలు చేసే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భక్తుల విశ్వాసానికి సంబంధించి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేకుండా వ్యవహరించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.